ఈ సినిమా కోసం మీరు అంటే మేక్ ఓవర్ పరంగా గానీ, మీరు తీసుకున్న జాగ్రత్తలేంటి? అంటే కొత్తగా కనిపించారు. ఇంతకుముందు సినిమాల్లో కంటే గూడా ఏంటి? ఇది కంప్లీట్ డైరెక్టర్ చాయిస్ హ్మ్. అండి. ఆయన కొంచెం కొత్తగా ప్రజెంట్ చేయాలి. ఒక రకమైన కలర్ ప్యాటర్న్ షర్ట్లు వేసుకోవాలి. కొన్ని కలర్లు అవాయిడ్ చేయాలి. ఆ ఉంగరాలు, ఈ దండలు అవన్నీ అది వేయటం వల్ల కొంచెం డిఫరెంట్ వచ్చింది. అది వీడికి జాతకాలు 5 లక్కీ నెంబర్ కాబట్టి 5 చక్రాలు కారు కొనుక్కునే స్తోమత లేదు కాబట్టి ఓ బండికి 5 చక్రాలు బండి తయారు చేయించుకుని తిరుగుతూ ఉంటాడనమాట. సో దానివల్ల అలాంటి ప్రజెంటేషన్ వల్ల కొంచెం వెరైటీగా కనిపించాను. అంటే ఈ సాంగ్‌లో 5 నంబర్ గురించి మాట్లాడారు. అలాగే 6 గురించి మాట్లాడారు. 9 గురించి మాట్లాడారు. అంటే ఏంటి ఈ క్యారెక్టర్‌కి ఉన్న లక్కీ నంబర్ ఏంటి? అది మీ రియల్ లైఫ్‌కి ఎంతవరకు కనెక్ట్ అయింది ఎలా? నాకు అసలు లక్కీ నెంబర్లే నిజంగా తెలీదు. నంబర్ అసలా జాతకాలు గాని? జాతకాలు అన్నీ ఈ నాకు బేసిక్‌గా తెలీదు. వాటి గురించి ఆలోచించను తెలీదు. బట్ సినిమాలో వచ్చేసరికి 5 లక్కీ నెంబరు, 7 ఫ్రెండ్లీ నెంబరు. అంటే ఫ్రెండ్లీ నెంబర్లు ఉంటాయని కూడా నాకు తెలియదు ముందు. రైజింగ్ నెంబర్ 9 అంటే రైజింగ్ నెంబర్ 9 అని మనకి చిన్నప్పటి నుంచి చాలాసార్లు విన్నాం. ఈ కార్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ 9 ఉంటే రైజింగ్ అని అంటారు కానీ ఆ రైజింగ్ అంటే ఏంటో పూర్తిగా తెలీదు. బట్ ఈ నెంబర్లు నమ్ముకున్నాడు వీడి క్యారెక్టర్ అలా ఉంటుంది అనమాట. అంటే ఈ తరహా క్యారెక్టర్లు మీ క్లోజ్ సర్క్యూట్లో ఎవరన్నా ఉన్నారా మీకు? అంటే కొంచెం దగ్గరగా ఉన్నారండి ఫ్రెండ్స్. ప్రతి బ్యాచ్లో ఒకళ్ళు బాగా నమ్మే వాళ్ళు ఉంటారు. ఎన్ని ఏంటంటే చాలా సీరియస్ అయిపోతుంటారు. ఆ విషయంలో మాత్రం ఉంటారు. నేను అలాగే కనెక్ట్ అయ్యాను. యాక్చువల్లీ అలా కనెక్ట్ అయ్యి ఇలా ఉంటారు కదా. ఏ బ్యాచ్లో చూసుకున్నా ఉన్నారు. ఒకళ్ళు ఉంటారు మన సర్కిల్లో కంపల్సరీ. అలా మీ ఫ్రెండ్ సర్కిల్లో బాగా దగ్గరగా ఉన్న వ్యక్తి ఎవరు ఉన్నారండి? ఉన్నారు బాగా క్లోజ్ ఫ్రెండ్స్. అంటే వాళ్ళతో ఈ సినిమా గురించి డిస్కస్ చేసినప్పుడు వాళ్ళ రియాక్షన్ ఏంటని? నవ్వారు, గట్టిగా నవ్వారు. టీజర్ చూసి ఈ సినిమా అని అడిగి చాలా బాగుంది కంగ్రాట్స్ అన్నారు.